అధ్యక్షుడు జగన్ నెల్లూరు పర్యటన దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల జగన్ పర్యటనలో వైసీపీ మోకలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నందున ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. సంఘం బుచ్చిరెడ్డిపాలెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. జగన్ పర్యటనకు నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు జన సమీకరణకు వ్యూహ రచన చేశారు. వైసీపీ కార్యకర్తల వల్ల ఎక్కడా సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జగన్ పరామర్శించనున్నారు. జగన్ నెల్లూరు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారామరెడ్డికి తెలుసుకుందాం. నెల్లూరు నగరానికి మరి కొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ప్రధానంగా నెల్లూరు నగరంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. ఈ రుస్తుం మైన్స్ సంబంధించి తోపాటు దాదాపు 7 కేసులలో ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. రిమాండ్లో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డిని, రిమాండ్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యేని అసభ్యకరంగా మాట్లాడారనే దాని మీద కేసు నమోదైన ప్రసన్న కుమార్ రెడ్డి కూడా పలకరించేందుకు వారి ఇంటికి వెళ్తారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి మన చెముడుగుంట రోడ్లో ఉన్న సెంట్రల్ జైలు వస్తారు. సెంట్రల్ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ బురాణపూర్ హైవే జాతీయ రహదారి మీదుగా అయ్యప్ప గుడి సెంటర్ వరకు, రాజరాజ గుడి వరకు భారీ ర్యాలీగా ఇక్కడికి వెళ్తారు. ఇందుకోసంగా ప్రత్యేక ఆంక్షలు కూడా పోలీసులు విధించారు. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన అనేక పరిణామాలలో అనేక చోట్ల కూడా కొన్ని గొడవలు జరగడం, అదేవిధంగా తొక్కిసలాట జరగడం, వీటన్నిటి మీద కూడా పోలీసులు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరానికి జగన్ వస్తున్న సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకి జరగకుండా ఉండేందుకోసంగా పోలీసులు ప్రత్యేక ఆంక్షలతో ఈ జాతీయ రహదారి నుంచి నెల్లూరు నగరం వరకు కూడా ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కావలి నుంచి ఆత్మకూరు, నెల్లూరు నగరం గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలించే వైసీపీ శ్రేణులందరూ కూడా కార్యకర్తలు భారీగా తరలి వచ్చి అందుకు రాత్రి కూడా సమీకరణ చేశారు. అయితే ఎక్కడికక్కడ కార్యకర్తలు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రాకుండా ఉండేందుకు కూడా దాదాపు 900 మంది పోలీసు బలగాలతో జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్తో పాటు ఘటమనేని డిఎస్పీ ఘటమనేని శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా పోలీసు అందరితో పాటు ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేశారు. ఇప్పుడు మనం ఈ బురాణపూర్ వద్ద జాతీయ రహదారి వద్ద కూడా ఇక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి చెక్ పోస్టులు ఎక్కడికక్కడ వాహనాలు కూడా రానికుండా ఏర్పాటు అనేది చేస్తారు. అయితే ప్రధానంగా రిమాండ్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పలకరించేందుకు ఒక 10 మందికి మాత్రమే ఇక్కడ అనుమతి ఇచ్చారు. అదేవిధంగా హెలిపాడ్ వద్దకి 10 మందిని, అదే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు 100 మందికి మాత్రమే ఇక్కడ అనుమతి ఇచ్చారు. వీటికి సంబంధించి ఎవరిని కూడా రానికుండా ఎక్కడికక్కడ పోలీసులు ఈ కార్యకర్తలందరూ కూడా నియంత్రణ చేయడం అనేది జరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి నెల్లూరు నగరంలో మొత్తం మీద కూడా దాదాపు ఒక 30 ప్రాంతాలలో ప్రత్యేకంగా బారికౌట్లు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ఏర్పాటు అనేవి చేసి, అయితే గతంలో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పరదాల మాటన పర్యటన కొనసాగాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ సమయంలో ఇటువంటి జైల్లో ఉన్న వీరిని పలకరించేందుకోసంగా వస్తున్నారని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఈ గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ జగన్ పర్యటన ముగించేంత వరకు కూడా ఈ పోలీసులు హైవేల మీద కూడా ఉన్నారు. అయితే నెల్లూరు నగరంలో రాజరాజేశ్వరి గుడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తారు ర్యాలీగా. వైసీపీ శ్రేణులు 15,000 మందిని సమీకరణకి ఏర్పాట్లు చేశారు. ఇదే జరిగిన రాజరాజేశ్వరి గుడి దగ్గర ప్రత్యేకంగా మహా కుంభాభిషేకం, పూజా కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే మొత్తం మీద కూడా ఎక్కడ అన్ని చోట్ల కూడా నగరంలో కూడా దిగ్బంధం చేసి ఎవరిని కూడా కార్యకర్తలను కూడా రానికుండా ఏర్పాట్లు అనేవి చేశారు. అయితే దుకాణాలు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది లేకుండా పోలీసులు ప్రశాంత వాతావరణంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అనేవి చేశారు. చెముడుగుంట నుంచి కెమెరామాన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.